తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వే మీడియా. నేను అనిత. దేశంలో వింతలకి విడ్డూరాలకి కొదవ లేకుండా పోయింది. అసలు ఏంటి వింతలు విడ్డూరాలు ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బంగారం ఉంది, మనం ఏం చేయించుకుంటాం? ఏదో ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్, బుట్టలు, కమ్మలు, గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకుంటాం. ఇంకా ఎక్కువగా ఉంది అంటే మనకు సరిపడంత కాకుండా అతిగా ఉంది, అప్పుడు ఏం చేస్తాము? ఏదో బిస్కెట్స్ రూపంలో దాచుకోవడము, లేకపోతే బిస్కెట్స్ రూపంలో దాచుకుంటాం. అది కాదు, ఇంకా ఎక్కువ ఉంది, ఏం చేస్తాము? ఆ సెట్స్ ప్రాపర్టీస్ కొంటాం. కానీ ఒక వింత అంటే చెప్పుకోవడానికి కూడా చాలా గిల్టీగా అనిపించేటువంటిది ఒక వింత. అదేంటి అంటే బంగారంతో బికినీ అండ్ ఇన్నర్ వేర్ చేయించుకున్నటువంటి ఎంపీ. అసలు ఎవరు ఈవిడ? బంగారంతో బికినీ చేయించుకోవడం ఏంటి అని చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, నిజమే. ఇది వింటున్న మీకు ఎలా ఉందో చెప్పడానికి నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. సో ముఖ్యంగా ఏంటి అంటే నిత్యం యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక దేశం. ఆ దేశమే ఇరాక్ దేశానికి చెందినటువంటి ఎంపీ ఆలియా నసీబ్. ఈవిడే మేడం. సో తను ప్రజల యొక్క ధనంతోనే పాలనలో ఉండి అతిగా సంపాదించుకొని తను బికినీని, ఇన్నర్ వేర్ని బంగారంతో చేయించుకున్నారు. దాని యొక్క వెయిట్ ఎంతో తెలుసా? 27 కేజీలు. 27 కేజీల బంగారంతో బికినీ అండ్ ఇన్నర్ వేర్ని చేయించుకున్నటువంటి విషయం. అసలు ఈ బికినీ ఇన్నర్ వేర్ ఎలా వచ్చింది? అసలు ఈ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? ఇరాక్కి సంబంధించినటువంటి ఎంపీ ఆలియా నసీబ్ ఆవిడ పరిపాలనలో ఉన్నప్పుడు తనకంటూ కొంత అమౌంట్ సమకూర్చుకొని, బంగారాన్ని సమకూర్చుకొని బికినీ ఇన్నర్ వేర్ చేయించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ముఖ్యంగా ఇరాక్ ప్రధాని అయినటువంటి ఆలీ ఆల్ జైదీ అనే వ్యక్తి తన ప్రమాణ స్వీకారంలో ఇరాన్లో ఉన్నటువంటి అక్రమంగా సంపాదించుకున్న అవినీతి పరులను ఖచ్చితంగా పట్టుకుంటాను, అవినీతి నుంచి బయట పడేస్తాను, సో నెక్స్ట్ ఇలాంటి నా పరిపాలనలో ఇలాంటి అవినీతికి డోకా ఉండకూడదు అని చెప్పేసి తను ప్రమాణ స్వీకారంలో చెప్పడం జరిగింది. సో అదే నేపథ్యంలో అర్ధరాత్రి పూట బగ్దాద్లో అత్యంత భద్రత కలిగినటువంటి గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఇరాక్ యాంటీ స్క్వాడ్ ప్రత్యేక బృందాలను ఏర్పరిచి మధ్యరాత్రి పూట ఎవరైతే ప్రజాధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ఇంటి మీద దాడులు చేయడం జరిగింది. అదే కోణంలో ఆలియా నసీఫ్ ఉన్నారో వాళ్ళ ఇంటి మీద సోదా చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి నగదు 20 బిలియన్ల బినార్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 130 కోట్లు నగదు దొరికింది. అలాగే అతి వాల్యుబుల్ అంటే ఎంతో విలువ చేసేటువంటి బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే బంగారంలో 27 కేజీల బికినీ అండ్ ఇన్నర్ వేర్ కూడా బయటకు వచ్చింది. సో ఈ టాపిక్కే ప్రస్తుతం మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాక్ దేశం అతి చిన్న దేశం. అలాగే ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మినిమం కనీస అవసరాలకు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉండి ఉపాధి లేక జీవనోపాధి కోసం సతమతం అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ముఖ్యంగా ఇరాక్ సంబంధించినటువంటి డిప్యూటీ మినిస్టర్ అయినటువంటి అదునాన్ ఆల్ జుమైన్ లీనా అనే వ్యక్తి తన ఇంటి మీద సోదా చేసిన తర్వాత తనను అరెస్ట్ చేసి తనని యొక్క ఎంక్వైరీ చేయడంలో ప్రజాపాలకుల దగ్గర ఎవరి దగ్గర ఎంత సొమ్ము ఉంది అని తను బట్టబయలు చేయడం జరిగింది. తను చెప్పిన ప్రకారంగానే ఫస్ట్ వాళ్ళు టార్గెట్ చేసింది ఎంపీ అయినటువంటి ఆలియా నసీఫ్. సో అలా దొరికిపోయారు మేడం. సో ముఖ్యంగా ఏంటి అంటే ప్రజల కోసం పనిచేసే పాలకులు ఉండాలి, కానీ వాళ్ళ కోసం వాళ్ళు సొమ్ము కాజేసుకొని దాచిపెట్టుకున్నటువంటి పాలకులు ఇవాళ రేపు ఈ సొసైటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇదే కాదు, చాలా వరకు దాడులు చేసి కొద్ది మంది పాలకులు ఏం చేశారంటే వాళ్ళు సంపాదించినటువంటి నగదు కావచ్చు, బంగారం కావచ్చు, అండర్ గ్రౌండ్లో అంటే ఇంట్లో ఉన్నటువంటి ఫ్లోర్ కింద దాచిపెట్టడం జరిగిందంట. సో అది కూడా వెలికి తీశారు. ఇరాక్ సంబంధించినటువంటి స్క్వాడ్స్ ప్రత్యేక బృందాలు ఎంక్వైరీ చేసి ఆ నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
సో మనం ఇంతమందికే మాట్లాడుకున్నట్టుగానే బంగారం ఎక్కువగా ఉంటే మనం గోల్డ్ ఆర్నమెంట్స్ చేయించుకోవడం లేదా బిస్కెట్స్ చేయించుకుంటాం. అది కాకుండా బంగారు పళ్ళెము, బంగారు తిని డైనింగ్ కూడా మనం బంగారంలో చేయించుకుంటాం. అదే కాదు, బాత్రూమ్స్ కూడా బంగారం చేయించుకున్న సిచ్యువేషన్స్ కూడా మన గతంలో న్యూస్లో కూడా మనం చూసాం. సో అవి ఒక్కటే కాకుండా ప్రస్తుతానికి బికినీ అండ్ ఇన్నర్ వేర్ చేయించుకున్నటువంటి మహిళా ఎంపీ ఆలియా నసీబ్. సో చాలా విడ్డూరంగానే అనిపించినా ఇది నిజం అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ టాపిక్ వైరల్గా మారింది. సో ఇదండి ఇవాల్టి న్యూస్. చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.